ఇప్పుడు బతకటానికో, ఉద్యోగం చేసుకోవటానికో, చదువుకోవటానికో పక్క దేశం పోయిన వాళ్ళందరినీ మా దేశం నుంచి మీరందరూ దొబ్బేయండి అని చెప్తున్నారు. ఉం? సరే, ఇండియాలోనే ఒక స్టేట్ వాళ్ళు ఇంకో స్టేట్కి వెళ్ళి వ్యాపారం చేయటానికో, బతకటానికో, ఉద్యోగం చేయటానికో వెళ్తే వాళ్ళు మహారాష్ట్ర నుంచి మీరు దొబ్బేసేయండి అంటున్నారు. సరే, అక్కడ నుంచి సొంత ఊరు వదిలిపెట్టి వేరే ప్రాంతానికి ఎక్కడికి వెళ్ళి ఏదైనా చేసుకుని బతుకుతూ ఉంటే ఇది మా ప్రాంతం, మీ ప్రాంతం నుంచి ఇచ్చి మా ప్రాంతంలో ఎందుకు బతుకుతున్నారు, దొబ్బేయండి అంటున్నారు. సరే, అలా కాదని చెప్పి ఆ జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్తే నేను లోకల్, నువ్వు నాన్ లోకల్ వాళ్ళు ఎక్కడెందుకు వచ్చారు, దొబ్బేమంటున్నారు ఆ జిల్లా నుంచి. సరే, అలా కాదు. సరే, ఊళ్ళో కూడా వెళ్తే పక్క ఊరికి వెళ్ళి ఉద్యోగం చేస్తాడు అంటాడు. వీడు ఈ ఊరోడు కాదు, పక్క ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అంటాడు. ఏంటి ఆ ఊరోడికి ఈ ఊరోడికి పడదు. పోనీ అదే ఊర్లో ఉన్నోళ్ళు ఏమన్నా చక్కగా ఉంటారంటే ఆ ఊళ్ళో మళ్ళీ రకరకాల కేటగిరీలు, ఆ, అగ్ర కులాలు, ఇంకో కులం వాళ్ళు, తర్వాత ఆ కులం వాడికి ఈ కులం వాడికి మధ్య పడదు. సరే, అయిపోయింది. ఒకే ఊర్లో ఒకే వీధిలో ఉన్నోడికి పడుతుంది అంటే వీధిలో ఆ చివరి ఇల్లోడికి ఈ చివరి ఇల్లోడికి పడదు. అంతెందుకు పక్క పక్క ఇల్లోళ్ళు ఇద్దరికి కూడా పడదు, కుట్టు చేస్తూనే ఉంటారు. సరే, అయిపోయింది. సరే, ఫ్యామిలీ వరకే వద్దాం. ఒకే ఇంట్లో ఉన్న ఫ్యామిలీలో చక్కగా ఉంటారంటే అది కూడా ఉండదు. తండ్రికి కొడుక్కి పడదు, అన్నకి చెల్లికి పడదు, అన్నకి తమ్ముడికి పడదు, అక్కకి చెల్లికి పడదు. ఇది ఇది జీవితం. పక్క దేశం వెళ్ళమంటే వాడు దెబ్బే ఉంటాడు, పక్క రాష్ట్రం వెళ్తే వాడు దెబ్బే ఉంటాడు, పక్క జిల్లాకి వెళ్తే వాడు దెబ్బే ఉంటాడు, పక్క ఊరికి వెళ్తే వాడు దెబ్బే ఉంటాడు, పక్క వీధికి వెళ్తే వాడు దెబ్బే ఉంటాడు. ఇంకెప్పుడు రా మనం మనుషులుగా బతికేది, నాకు అర్థం కాదు. ఒక్కసారి ఆలోచించండి. అంటే ఏం చేయాలి? ఇక ఒకే ఊర్లో ఒకే ఇంట్లో ఎక్కడికి కదలకుండా కూర్చోవాలన్నమాట. అప్పుడు మాత్రమే నీకు సేఫ్టీ ఉంటుంది. అర్థమైంది కదా? నీ ఇల్లు తప్ప నువ్వు ఎక్కడికి పోవడానికి లేదనమాట. ఎప్పుడు మారుతాం మనం? మన ఆలోచనలు ఇంకా మారకపోతాయి. 2025 కూడా పూర్తయి 2026 సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నాం. రేపో మాపో వేరే గ్రహాల మీద కూడా మనం పోతూ ఉన్నాం. ఇంకా మన ఆలోచనలు మాత్రం మారల. 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాము, ఇప్పుడు అలాగే ఉన్నాం. 50 ఏళ్ల క్రితం ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం. 70 ఏళ్ల క్రితం ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం. నిజం చెప్పాలంటే 100 ఏళ్ల క్రితం ఎలా ఉన్నామో ఇప్పటికే అలాగే ఉన్నాం. అవే సుప్పనాతి ఆ, ఆలోచనలు, అవే నీచమైన ఆలోచనలు, మనిషిని మనిషిగా కూడా గౌరవించలేని దౌర్భాగ్యమైన బతుకులు మనవి. ఆలోచించి చూడండి. నేను అన్న మాటలు మీకు నచ్చకపోవచ్చు కానీ ఇట్స్ ఫ్యాక్ట్. ఇట్స్ ఫ్యాక్ట్.